అందరికీ నమస్తే అండ్ అందరికీ జై శ్రీరామ్, జై గణేష్ అండ్ జై మాతాజీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ప్రజెంట్ ధూళిపేటలో అయితే ఉన్నాను. మనకు అమ్మవార్ల పండుగ అయితే దగ్గరికి అయితే వచ్చింది కాబట్టి మీకు ధూళిపేటలో హోల్సేల్లో మీకు ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు అమ్మవార్లు అయితే చూపెడతాను. మీకు ఇంతకు ముందుకు గణేశుని పండుగలో మనకి ఏ విధంగా అయితే ఉన్నాయనేది మనకి హోల్సేల్లో గణేశులు అయితే చూపెట్టాను కదా. ఈసారి గిట్ట మీకు ధూళిపేటలో ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు కంప్లీట్గా వీడియోలో అయితే చూపెడతాను. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ప్రజెంట్ ధూళిపేటలో అయితే ఉన్నాను. అలాగే మనకి ఒక్కొక్క అమ్మవారు ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపెడతాను. ఇక్కడ మనం చూసుకుంటే అయితే షాప్ నేమ్ అయితే మనకి మీద అయితే కనిపిస్తుంది కదా, మనకి HD ఫైన్ ఆర్ట్స్ అని. ఇక్కడ కింద మీకు దీపక్ కాంట్రాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ కాంట్రాక్ట్ నెంబర్స్ మీరు కాల్ చేసి అడగండి. ఏదైనా మీకు అమ్మవారు నచ్చుంటే మీరు అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు ఇప్పుడు చూసుకుంటే అయితే స్టార్టింగ్ వచ్చేసరికి అయితే మనకు అమ్మవారు అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది చూసుకోండి ఒకసారి అయితే. సో చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే ఇక్కడ కుందన్స్ చూడండి ఏ విధంగా అయితే పెట్టారని, మొత్తం మనకి ఒక రియలిస్టిక్ చూడనికనే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది అమ్మవారు అయితే. ఇంకా ఇక్కడ జుట్టు కానీ చూసుకుంటే అయితే మనకి ఏ విధంగా అయితే ఇచ్చారన్నది చూడండి, మొత్తం రియలిస్టిక్ అంటే మొత్తం నిజంగా అమ్మవారికి మనకి అమ్మవారు కూర్చుంటే ఏ విధంగా అయితే ఉంటుంది అనేది అట్లయితే కొడుతుందన్న. ఇక్కడ చూసుకుంటే అయితే అలాగే మనకి సింహం అయితే కనిపిస్తుంది కదా, సింహం వచ్చేసరికి అయితే గర్జిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా హెయిర్ కానీ మొత్తం పాలిషింగ్ కలర్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే వేశారు. సో ఇక్కడ అలాగే చూసుకుంటే మనకి త్రిశూల లాంటివి అవి అయితే పెట్టారు కదా. ఇక్కడ శంఖము అవన్నీ అయితే పెట్టారు, డిఫరెంట్ కలర్స్లో అయితే పెట్టారు. సో కలరింగ్ గిట్ట చాలా అంటే చాలా బాగా వేశారు. మొత్తం లైట్ పింక్ కలర్లో చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది అమ్మవారు అయితే. సో ఇందులో ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఒక డిఫరెంట్ మోడల్స్ అయితే చూపెడతాను. ఇంకా ఇక్కడ మీద చూసుకుంటే కిరీటం మొత్తం నార్మల్ శాంపుల్ అన్ని అమ్మవార్లు చూసుకుంటే మన కిరీటంకి అయితే కుందన్స్ అయితే పెట్టారు కదా. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన కుందన్ చూసుకుంటే అయితే మొత్తం కంప్లీట్గా మనకి కిరీటం కానీ అన్నిటికీ కానీ మొత్తం కుందన్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ చూడండి మొత్తం డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఉందని. మనకి శారీ చూసుకుంటే అయితే కంప్లీట్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఇచ్చారు. సో అలాగే ఇక్కడ ముక్కుపొడిగా చూసుకుంటే అయితే అమ్మవారిది ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా ఐస్కి కానీ కలరింగ్ చూసుకుంటే బ్లూ కలర్లో ఎంత అట్రాక్టివ్ కొడుతుందో మీరే చూడండి. సో అలాగే మీకు ఇంకొక అమ్మవారు అయితే చూపెడతాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి అయితే ఆ అమ్మవారి మనకి 8 చేతులతో దర్శనమిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా కలరింగ్ గిట్ట సేమ్ అంటే కొంచెం డిఫరెంట్ అయితే ఇచ్చారు. ఇంకొకటి ఇందాక మనకి సింహం అయితే ఉంటుండే కదా, ఇక్కడ మనకి బెంగాలీ టైగర్ అయితే కనిపిస్తుంది కదా, ఒక కొండపై బెంగాలీ టైగర్ అలాగే మనకి సింహంపై అయితే అమ్మవారి కూర్చున్నట్టు అయితే కనిపిస్తుంది. సో డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఇచ్చారనేది కంప్లీట్ పాలిష్ కలర్లో అయితే ఇచ్చారు. సో చూడనికైతే ఎంత అట్రాక్టివ్ అంటే అంత అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇంకొకటి అమ్మవారికి అయితే త్రిశూలం లాంటివి అయితే అవి అయితే పెట్టలేదు, ఎందుకంటే మనం బుకింగ్ చేసుకున్న తర్వాతకి అవన్నీ అయితే పెడతారు. ఇక్కడ మీకు ఇందాక చూపెట్టిన అమ్మవారు అయితే అవన్నీ అయితే పెట్టారు, కలరింగ్ అయితే త్రిశూలం లాంటివి అవన్నీ అయితే పెట్టారు కదా. సో ఇక్కడ గిట హెయిర్ చూసుకుంటే అయితే స్టిక్గా అయితే ఇచ్చారు. సో అక్కడ ముక్కు పొడుగు కానీ చూసుకుంటే అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే అయితే బెంగాలీ టైగర్ చూడండి, మొత్తం టైగర్ అయితే రియలిస్టిక్ కలర్ అయితే వేశారు. సో కంప్లీట్గా బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉంది. సో ఇక్కడ కుందన్ చూసిరు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. ప్రతి ఒక్క హ్యాండ్కి మనకి గాజుల టైప్ అయితే కుందన్స్ అయితే వేశారు, ప్రతి ఒక్క హ్యాండ్కి అయితే వేశారు. టోటల్ 8 చేతులతో ఒక రుద్రరూపంలాగా అయితే కనిపిస్తుంది అమ్మవారు అయితే. సో ఇంకా మెయిన్గా కుందన్ చూసుకుంటే కుందన్స్కి మెయిన్గా డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మొత్తం కుందన్స్ ఇట్లా దగ్గరకు వచ్చి అయితే చూడండి మొత్తం కుందన్స్ చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. సో కంప్లీట్గా చెంకి టైప్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కమ్మలకు కానీ చూసుకుంటే అయితే మొత్తం కమ్మలు ఏ విధంగా అయితే కనిపిస్తున్నది చూడండి. సో కంప్లీట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే వేశారు. ఇంకా మనకి కాళ్ళ దగ్గర కానీ మొత్తం పాలిషింగ్ అయితే గోరెంటాకు లాగా అయితే పెట్టారు. సో ఇంకా 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు అవి కూడా చూపెడతాను. ఇంకా ఈలవే మనకి బయట గిట్ట కొన్ని షాప్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇందాక చూపెట్టిన అమ్మవార్లకు అయితే బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ అయితే లేదు, ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ అయితే ఇచ్చారు. రెడ్ కలర్లో కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో ఇచ్చారు. కొంచెము ఎడల్పు అయితే ఉంటుంది అమ్మవారు అయితే, మెయిన్గా పెద్దగా అయితే కనిపిస్తుంది అమ్మవారు అయితే. ఈ అమ్మవారి ఫీట్స్ సరికి అయితే ఒక 10 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చూడనికైతే చాలా బ్యూటిఫుల్ అయితే కొడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే అయితే సింహంపై అయితే ఒకసారి చూడండి, సింహం అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది మొత్తం గర్జిస్తున్నట్టు అయితే ఉంది కదా.
సో ఇక్కడ శంఖాలు కానీ అవన్నీ అయితే పట్టుకున్నారు అమ్మవారు అయితే. ఇంకొకటి ఇక్కడ త్రిశూలం, ఇక్కడ ఇంకో చేతిలో లోటస్, మొత్తం 8 చేతులతో మనకైతే కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా అయితే ఇచ్చారు, కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకో డిఫరెంట్ మోడల్. ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. సో టోటల్గా మనకి బెంగాలీ టైగర్ అయితే మొత్తం గర్జిస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇంకా కింద చూసుకుంటే సింహంపై అయితే అమ్మవారి కాలు మీద కాలు తీసుకుని కూర్చున్నట్టయితే కనిపిస్తుంది. సో మెయిన్గా అమ్మవారిని చూసుకుంటే అయితే ఇక్కడ కుందన్స్ కానీ ఏ విధంగా అయితే ఇచ్చారనేది కనిపిస్తుంది కదా. టోటల్ గోల్డ్ సెటప్, అంటే మొత్తం గోల్డ్ కలర్లో చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. సో గోల్డ్ కలర్లో కిరీటంపై కానీ చూసుకుంటే అయితే ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇంకోటి మెయిన్గా గోల్డ్ కలర్ చూసుకుంటే మొత్తం అమ్మవారికి అయితే ఒక నిజంగా గోల్డెన్ నగలు ఎట్లుంటాయో అట్లయితే కొడుతుందంట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి అమ్మవారి ఫీచర్కి అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటుంది. సో డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో. ఈ అమ్మవారు అయితే నాకు మెయిన్గా అయితే నచ్చింది. ఇంకా బుకింగ్ అయితే కాలేదు, ఇందులో ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. మెయిన్గా టైగర్ చూసుకుంటే బెంగాలీ టైగర్ ఏ విధంగా అయితే ఉందనేది చూడండి, మొత్తం గర్జిస్తున్నట్టు చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా సింహం ఇచ్చారు, అలాగే బెంగాలీ టైగర్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే మీకు కొన్ని అమ్మవార్లు అయితే చూపెట్టాను కదా. ఇక్కడ వచ్చేసరికి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు కొన్ని అమ్మవార్లు అయితే చూపెడతాను. సో ఇక్కడ చూసుకుంటే అయితే మొత్తం కంప్లీట్గా అమ్మవార్లను చూస్తే అయితే మొత్తం అట్రాక్టివ్ అయితే కొడుతుంది. మనకి నిజంగా అమ్మవార్లు కూర్చుంటే ఏ విధంగా అయితే ఉందనేది అట్లయితే కొడుతున్నాను. సో మీకు లేట్ చేయకుండా అయితే వీడియోలో అయితే మీకు ఒక్కొక్క అమ్మవారు అయితే డీటెయిల్గా అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఇందాక చూపెట్టిన అమ్మవారిలో డిఫరెంట్, ఈ అమ్మవారిలో డిఫరెంట్ అనమాట. సేమ్ ఆలవే షెడ్ అనమాట, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి అమ్మవార్లు అయితే. సో ఇక్కడ చూసుకుంటే సింపుల్గా అయితే కూర్చొని అయితే ఉంటుంది అమ్మవారు అయితే. ఇంకొకటి మెయిన్గా ఫ్రేమ్లో చూసుకుంటే ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది కనిపిస్తుంది కదా. సో కంప్లీట్గా మనకు అమ్మవారు వచ్చేసరికి అయితే బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉంది. ఇంకా శారీ చూసుకుంటే రెడ్ కలర్లో ఏ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఫ్లవర్ కానీ పెట్టారు, రియలిస్టిక్ ఫ్లవర్ అయితే పెట్టారు. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఈ అమ్మవారి ఫీచర్కి అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అలాగే సింహం చూడండి, సింహం ఒకసారి దగ్గరికి వచ్చి అయితే చూడండి, మొత్తం గర్జిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది కదా. సో ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకొక అమ్మవారు అయితే చూపెడతాను. ఈ అమ్మవారు అయితే మనకు 2024లో లేటెస్ట్ మోడల్ అనమాట. మీద చూసుకుంటే ఒకసారి మీకు గరుడ పక్షి అయితే కనిపిస్తుంది కదా. ఇంకా అది అయితే ఆన్ అయితే చేయలేదు. మనకి ఈసారి బాలాపూర్కి ఏ విధంగా అయితే మీద మౌంటైన్ షేక్ అవ్వడం అయితే ఉంది కదా, ఆ విధంగా అయితే ఈ అమ్మవారికి అయితే మీద గరుడ పక్షి అయితే రెక్కలు షేక్ అవ్వడం అయితే ఉంటుంది. సో ఇంకా ఆన్ అయితే చేయలేదు అవి. మనకి అమ్మవారిని తీసుకున్నాక మనకు ఆన్ చేస్తారు. ఒకసారి లేదంటే మీకు శాంపుల్ ఇక్కడికి వచ్చి చూస్తా అంటే గిట్ట ఆన్ చేసి చూపెడతారు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది చూడండి. సో డిజైన్ చూసుకుంటే అమ్మవారిది రియలిస్టిక్ శారీ, ఒకసారి రియల్ శారీ ఇక్కడ చూడండి. క్లాత్ గిట్ట చూసుకుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం రియల్ శారీ అయితే వేశారు అమ్మవారికి అయితే. సో ఇక్కడ మొత్తం కుందన్స్ తోటి అయితే చాలా అంటే చాలా బాగా కొడుతుంది. మొత్తం డిజైన్ చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. సో ఇక్కడ చూసుకుంటే సింహం అయితే గర్జిస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ అలాగే మనకి హనుమంతుని గద లాంటిది అయితే అమ్మవారి చేతిలో అయితే ఉంటుంది. ఇంకా మీద చూసుకుంటే మొత్తం అన్ని రుద్ర రూపం లాగా అయితే శంఖం లాంటివి, అట్లా త్రిశూలం లాంటివి అవన్నీ అయితే పట్టుకోవడం అయితే జరుగుతుంది అమ్మవారు అయితే. ఇంకా బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూడండి ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది. సో గ్రీన్ కలర్ క్లాత్, ఇంకా రెడ్ కలర్ శారీ చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇంకోటి మెయిన్గా శారీ చూసుకుంటే ప్రతి ఒక్క కుందన్స్ అయితే ఏ విధంగా అయితే ఇచ్చారనేది కనిపిస్తుంది కదా. సో డిజైన్ చూడండి మొత్తం ఎంత అట్రాక్టివ్ అయితే కొడుతుంది అనేది. సో డిజైన్ అయితే కంప్లీట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే కొడుతుంది. సో మెయిన్గా కిరీటంపై అయితే ఎంత డిజైన్ ఇచ్చారనేది చూడండి, మొత్తం కంప్లీట్గా డిజైన్ అయితే ఇచ్చారు. ఇంకొకటి మెయిన్గా చేతుల గీట కుందన్స్ లాంటివి అయితే పెట్టారు, అన్నిటికీ ఒక్కొక్క కుందన్స్ అయితే పెట్టారు. సో డిజైన్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే సింపుల్ అయితే ఉంటుంది అమ్మవారి సేమ్ మోడల్, కానీ కొంచెం డిఫరెంట్. మెయిన్గా మనకి మీద చూసుకుంటే గరుడ పక్షి అయితే ఉండదు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూడండి ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది. సో సర్కిల్ షేప్లో ఫ్రేమ్ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. ఇంకొకటి మెయిన్గా చూసుకుంటే ఇక్కడ సింహం అయితే గర్జిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది కదా. ఇంకా శారీ చూసుకుంటే మొత్తం ఎల్లో కలర్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే కొడుతుంది.
సో అలాగే మీద చూసుకుంటే మనకి త్రిశూలం లాంటిది అయితే కనిపిస్తుంది కదా, అదైతే షేక్ అవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ సర్కిల్గా రోల్ ఆన్ అయితే చేయలేదు, సర్కిల్గా రోల్ అయితే తిరగడం అయితే జరుగుతుంది. సో డిజైన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. సో కంప్లీట్గా కుందన్స్ తోటి అయితే రియల్గా మనకు అమ్మవారి కూర్చుంటే ఏ విధంగా అయితే ఉందనేది అట్లయితే కనిపిస్తుంది. సో చూడనీకే 2 కళ్ళు అయితే చాలా మీకు అంత బ్యూటిఫుల్ అయితే ఉంది.